పేరు శాంతి. నేను ఎర్రబాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నారాలో బ్రాహ్మణి గారు స్వశక్తి కార్యక్రమం మీద ఎంతో మందికి ఉపాధి కల్పించి మిషన్లు ఇచ్చి ఈరోజు దేదీప్యమానంగా మంగళగిరి వెలిగే విధంగా చేనేత వర్గాలకే కానీ బంగారు పనులు చేసుకునే వాళ్ళకి కానీ స్వయం ఉపాధిగా అడుక్కు తినే పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమ పథకం నేను బట్టలు నొక్కుతున్నానని చెప్పే విధంగా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయూతనిస్తూ వాళ్ళ ఉపాధి పొంది వాళ్ళు నలుగురికి ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన ఒక్క విషయం, ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు యాత్రలో బ్రాహ్మణి గారి యాత్రలో ఎంతో స్పందన వచ్చింది. అలాంటి నియోజకవర్గంలో 100కి 100 లక్ష మెజార్టీతో నారా లోకేష్ బాబు గారు గెలవడం తథ్యం. అందు గురించి ఏ డౌట్ పడద్దు ప్రజలారా. ఈరోజు సూపర్ 6 అనే ప్రోగ్రాం విపరీతమైన సక్సెస్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన నవరత్నాలు నోట్లో పళ్ళు ఊడిపోయినాయి. ఏది కూడా సక్రమంగా తను చెప్పిన మాట నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈ సూపర్ 6 ప్రోగ్రాం చూసి ఓర్వలేక ముసలి వాళ్ళని ముతిక వాళ్ళని పెన్షన్ ఇంటికి తీసుకురాకుండా చేసి వాళ్ళని ఎండలో మలమల మాడిపోయి నల్లుల్లాగా మాడిపోయి చచ్చిపోయే విధంగా ప్లాన్ చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి చంద్రబాబు నాయుడు ఇవ్వద్దన్నాడు, పెన్షన్ వాలంటీర్లు పెట్టద్దన్నాడు అని చెప్పాడు. వాలంటీర్లు ఎవరయ్యా? నీ కార్యకర్తలు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చి జగన్ ఓటు ఏంటని అనిపించుకోవడానిక వాలంటీర్లు పెట్టుకుంటూ నువ్వు వాళ్ళేమో మళ్ళీ రిజైన్ చేయించి కండరాలు వేసి నీ పార్టీలో చేర్చుకుంటావా నీ కార్యకర్తల్లాగా? అలాంటి వాళ్ళని నువ్వు పెన్షన్ ఇచ్చి పంపిస్తావా? ఎవరయ్యా నమ్మి పిచ్చి చెవులో పెట్టుకొని ఉంటుంది? నువ్వు ఈ ఉసురు అక్క చెల్లెల ఉసురు, ముసలమ్మల ఉసురు, మీ బాబాయ్ ఉసురు, అందరూ ఉసురు తగిలి నువ్వు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఎదురైందని చెప్పేసి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీరు కూడా అతని పాట పాడి మీరు కూడా రాజధాని ఇక్కడే ఉంటది, ఇక్కడే మా అన్నకి చెప్పుకుంటానని చెప్పేసి మాకు కళ్ళబెల్లి కబలు చెప్పి ఏ ముఖంతో మీరు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు? ఈరోజు జనాలు ఎలాగ మీరు మాట్లాడగలుగుతున్నారు? ఏ అభివృద్ధి చూపించారని మాట్లాడగలుగుతారు? 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేసి లోకేష్ బాబు చేసిన పథకాల్లో ఒక్కటన్నా మీరు చూపించగలిగారా? మొహమే జనాలకు తెలియదు. అలాంటి మీరు జనాల్లోకి వెళ్ళి ఎలాగ మీరు సిగ్గు లేకుండా ఓట్లు అలుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో 100% ఓట్లతో లక్షల శాతం మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి 100% మేము మహిళా కార్యకర్తలుగా మేము శపథం చేసి చెప్తున్నాం. మేమందరం కష్టపడి మేము మా ఓట్లే ఉన్నాయి 100-200 పైన. ఆ ఓట్లన్నీ కూడా నారా లోకేష్ గారికి వేయించి మేము ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని మీ సిద్ధం సభ ఎలాగైతే అన్సక్సెస్ అయిందో మేము సిద్ధంగా నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఇక్కడ నారా లోకేష్ గారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఈ కుట్టు నేర్పించి మిషన్లు ఇచ్చి బండులు లేని వాళ్ళకి బండులు ఇచ్చి ఉపాధి కల్పించి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూరగాయల బండ్లు ఇచ్చి అందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఎంత అభిమానంగానో ప్రాధాయపూర్వకంగా మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబెట్టుకునేలా చేశారు అమ్మా అని చెప్పేసి చేతులెత్తి మొక్కుతున్నారు. నారా లోకేష్ గారిని కానీ బ్రహ్మణి గారికి వచ్చి చెప్తున్నారు ప్రతి సభలోనూ కూడా. వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారు. అవన్నీ కూడా గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడవలసిన గులకరాయి వేషాలు వేసినా కోడికత్తి వేషాలు వేసినా ఇప్పుడు ఇంకా ఏ కూడా మీ ఆటలు సాగవు. ఇంకా మట్టుకు మీరు గెలిచేది లేదు. డిపాజిట్లు పోవడం తథ్యం.